రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశం ముగిసింది. బస్సు యాత్ర ఇప్పటికే 50% పూర్తయింది. మిగిలిన చోట్ల ఎలా జరగాలి అనే దానిపై చర్చించామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరుగుతుండటంతో ఎన్నికల సంసిద్ధతపైన చర్చించామన్నారు. అభ్యర్థిని మార్చే చోట త్వరలో మారుస్తామన్నారు. ఇన్ఛార్జీలు మార్చితే రీజనల్ కోఆర్డినేటర్ చూసుకుంటారని తెలిపారు. పార్టీ మరింతగా బలోపేతం చేసేందుకు చర్చించామన్నారు. పార్టీ అన్న తర్వాత చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారని సజ్జల అన్నారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి 4 నెలలు ఎప్పుడో వస్తాయి కాబట్టి ఎప్పుడు వచ్చినా ప్రిపేర్డ్నెస్ ఇప్పుడే మొదలైంది కాబట్టి మా దగ్గర అవన్నీ కూడా అక్కడ చర్చకు వచ్చాయి. ఇప్పుడు అలాగే అభ్యర్థులు ఎక్కడైనా చేంజెస్ జరిగినవి, మార్పులు జరిగిన దగ్గర వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళను మరీ బలోపేతం చేసేటట్టు పార్టీ మొత్తం వాళ్ళతో కలిసి ఇది ఉండేటట్టు ఏమేం చేయాలనేది దానికి సంబంధించిన ఎక్సర్సైజు డిస్కషన్స్ అవి మేము ముందు నుంచి చెప్తున్నది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. దీంట్లో ఏ కారణాల వల్లన్నా ఎవరైనా పోతుంటేనో లేదా ఇక్కడ ఇంతకు మించి గ్రోత్ లేదని వాళ్ళు అనుకుంటేనో వాళ్ళ సొంత కారణాలతో ఎవరు పోయినా కూడా వీళ్ళెందరూ నచ్చచెప్పడానికి ట్రై చేస్తాం. కానప్పుడు చేయగలిగిందే ఉంది పార్టీ. నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే, ఈ పార్టీ డిమాండ్ ఉంది దీనికి. ఎందుకంటే ఫామ్లో ఉన్నాం పూర్తి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల ఇవి వస్తుంటాయి. వచ్చినవి సర్ది చెప్తుంటాం, ఇంకోటి చేస్తుంటాం. ఇమడి లేని వాళ్ళు పోతుంటారు. 23 మందిని చంద్రబాబు నాయుడు అడ్డంగా కొంటేనే మేము అప్పుడు అపోజిషన్లో ఉండి దాని గురించి జరగని కొత్త వాళ్ళు వస్తారు, పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనే దృష్టితోనే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు.